దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఏం తొడుక్కోవాలి? చెప్పులు తొడుక్కోవాలి. మనం ప్రభురాత్రి భోజనం చెప్పులు తొడుక్కొని తింటాం, చెప్పులు తీసేసి తింటాం చెప్పండి, అవునా? మరి ఓఫీర్ మినిస్ట్రీస్ వాక్య ప్రకారం లేదు కదా. ఓఫీర్ గారు దొరికిపోయాడండి. ఇంతకాలం ఏం ప్రసంగాలు చేశాడు? చెప్పులు తీసేసి రండి, నువ్వు నిలుచున్నది పరిశుద్ధమైన స్థలము. దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోవద్దంటే దేవుడు ఏం చెబుతున్నాడు? పస్కా పశువుని తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినాలి. మరి మన పస్కా పశువు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని తినడం అంటే ప్రభురాత్రి భోజనం విశ్వసించినప్పుడు తింటాము, ప్రతాదివారం కూడా తింటాము. కాబట్టి వచ్చే ఆదివారం నుండి మనందరం చెప్పులు వేసుకొని తిందామా? మరి అసలు దాని వ్యాఖ్యానం అది కాదు. చెప్పులు తొడుగుకొని అనగా చెప్పులు అనే దానికి ఒక అర్థం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో, ఎఫెసీ పత్రిక 6, 13, 14 వచనం. ఎన్నో వచనం చదువుతున్నాను నేను? 15. బాగా గమనించాలి. సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసను జోడు. జోడు అనగా ఏది? సిద్ధ మనసను జోడు. ఈ సిద్ధ మనస్సు దేని వలన కలుగుతుంది? సమాధాన సువార్త వినుట వలన, నమ్ముట వలన ఏ మనస్సు కలుగుతుంది? సిద్ధ మనస్సు. ఆ సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని తినాలి. ఏం తినాలి? పస్కా గొర్రెపిల్ల మాంసమును తినాలి. గనక పస్కాను భుజించే విధానం, క్రీస్తును భుజించే విధానం, అసలు క్రైస్తవ జీవితంలోకి ప్రవేశించే విధానం ఏంటంటే మన కాళ్ళకు చెప్పులు ఉండాలి. చాలామంది ప్రభురాత్రి భోజనం క్రమం తప్పకుండా పాల్గొంటారు, కానీ చెప్పులు లేవు, చెప్పులు ఉండవు. సిద్ధ మనస్సు లేదు, అంగీకరించే మనస్సు లేదు. యేసు ప్రభు వారు తేటగా చెబుతున్నారు, నేను ఒక సత్యం మీకు చెప్తున్నాను, కానీ అంగీకరించే మనసు మీకు ఉంటేనే ఇది మీకు లాభకరంగా ఉంటుంది. ఈ కోణములో నుండి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి, ఈ టేక్ ఆఫ్ పాయింట్ నుండి క్రైస్తవ జీవిత సారము అంతటిని ఒక్క ముక్కలో నేను మీకు చెప్తాను. ఏంటంటే ప్రతిదీ కూడా మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనస్సు జాగ్రత్త. ఇది ఈ సాయంకాల సందేశం. మనస్సు విషయంలో జాగ్రత్త. మనస్సును నీవు ఎలాగ కాపాడుకోవాలి? అది నీ మీద ఆధారపడింది. నేను చేయలేను, దేవుడు చేయడు, నువ్వు చేయాలి. నీ మనస్సుకు నీవే బుద్ధి చెప్పుకొని దాన్ని మలచుకొని మార్చుకొని యోగ్యముగా తయారు చేసుకో. దేవుని వాక్యం ఏదైతే చెబుతున్నదో దానికి నేను లోబడతాను అని ముందే నీ మనస్సును నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడు, నేను వింటాను. నాతో మాట్లాడు, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. నాతో మాట్లాడు, నేను నిన్ను సంతోష పెట్టడానికి ఏమైనా చేస్తాను తండ్రి అనే మనస్సు ముందు మనకు ఉండాలి. ఉన్న తర్వాత బైబిల్ చదవాలి. దేవా నీవు నాతో మాట్లాడితే వింటాను అనే మనస్సుతో ఆరాధన మందిరానికి రావాలి. నువ్వు మాట్లాడితే నేను లోబడతాను అనే మనస్సుతో ప్రార్థనలో మోకరించాలి. లేకపోతే ఆరాధనకు వస్తావు, ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, నీ జీవితము ఫలము లేనటువంటి తోటలాగా ఉంటుంది, ఎండిపోయిన బీడు భూమిలాగా ఉంటుంది. త్రోవ ప్రక్కన గింజలు విసిరి వేయబడితే కాకులు ఎత్తుకుపోయినట్టు ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మనము యోగ్యమైన మనస్సు కలిగి ఉండాలి. దేనికైనా సిద్ధ మనస్సు. ఒకటే మాట చెప్పి మీకు అప్పగించి ముగించేస్తున్నాను. సిద్ధ మనస్సు అనగా దేని కొరకు సిద్ధ మనస్సు? దేనికి సిద్ధము అంటే దేవుడు ఏమేమి చెయ్యమన్నాడో అదంతా చేయడానికి సిద్ధ మనస్సు.
దేవుడు ఏం చెప్పినా సరే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ప్రేమించమన్నాడు. ప్రేమించడానికి నా మనసు ఇష్టపడాలి. ముందే ఒక పాజిటివ్ అవుట్లుక్ లేకపోతే అన్ని తప్పులే కనబడతాయి. ఇప్పుడు నేను కూర్చొని వాక్యం చెప్తూ కొంతమందికి ఇష్టం లేదు. ముందే ఒక పాజిటివ్ మనసు ఉంటే ఏమనుకుంటాడంటే, పాపం ఏం కష్టం వచ్చిందో కూర్చున్నాడు అనుకుంటాడు. ముందే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎంత పొగరు, ఎంత గర్వం, సేవకులందరూ నిలబడి వాక్యం చెబితే ఈయనొక్కడు కూర్చోవడం ఏంటి అనిపిస్తుంది. మన మనస్సు అనేది చాలా ప్రధానం. మన మనస్సును మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే మార్చుకోవాలి. నో నెగటివ్ ఎట్ ఆల్. దేవుడు చెప్తే అవును తండ్రి, ఆమేన్, అలాగే చేస్తాను, నీ చిత్తము, నీ ఇష్టం. ప్రేమించాలా, ప్రేమిస్తాను. క్షమించాలా, క్షమిస్తాను. పగ తీర్చుకోవడం మానేయాలా, మానేస్తాను. నీకు వదిలేస్తాను. భారం నీ మీద వేస్తాను. నేను ముఖ్యం కాదు, నీవు ముఖ్యం. ముందు ఈ బేసిక్ యాటిట్యూడ్ కలిగి అప్పుడు క్రైస్తవ జీవితం మొదలు పెడితే లేడి పరుగులు తీసినట్టు ఉంటుంది. లేకపోతే మాత్రం అభివృద్ధి ఉంటుంది, కానీ తాబేలు నడిచినట్టు ఉంటుంది. తాబేలు నడిచినా పరిగెత్తినా సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జహీరాబాద్కు పోమంటే అది రేపు వస్తుంది. మనం వెళ్ళిపోతాం ఎప్పుడో, అది రేపు వస్తుంది. మెల్లిగా తాబేలు నడక నేను చూశాను, కళ్ళారా చూశాను. అది అసలు అక్కడే ఉందా, కదులుతుందా అర్థం కాదు. నత్త కూడా అంతే, అది వేసిన చోటే ఉన్నట్టు ఉంటుంది అని కదులుతుంది. ఎంతసేపు చూసినా అక్కడే ఉంటుంది. రేపు పొద్దున్న వచ్చి చూస్తే ఇక్కడ ఉంటుంది. అంటే ఇంతసేపు నడిచిందన్నమాట అది. ప్రియులారా, చాలామంది ఆత్మీయ నడక నత్త నడిచినట్టు, తాబేలు నడిచినట్టు ఉంటుంది. కానీ దావీదు లాంటి వాళ్ళ యొక్క నడక ఎలాగుంటుందంటే లేడి పరుగులెత్తినట్టు. దావీదు చెప్పాడు కదా, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేశాడు, ఎత్తైన స్థలములలో ఆయన నిలబెట్టాడు. అంటే అర్థం ఏంటంటే స్పీడ్ ఎక్కువ, చాలా త్వరగా ఎదుగుతాడు, బలపడతాడు. బికాజ్ హీ హ్యాజ్ రెడీ మైండ్, పాజిటివ్ సైడ్ రెడీ. ఎప్పుడు కూడా క్షమించటానికి రెడీ, పగ తీర్చుకోవడానికి ఒక అడుగు వెనక్కి వేయాలి, గతం మర్చిపోవడానికి రెడీ, కోపపడడానికి కొంచెం నిదానించాలి. ఈ మనస్సు కలిగి మనం ఒక నూతన అధ్యాయం ప్రారంభిస్తే చూడండి, ఇతర క్రైస్తవులు 2-3 సంవత్సరాల్లో పరిగెత్తినంత దూరం వీరు 1 నెలలో పరిగెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని అసంభవమైన విషయాలు చెబుతాడు దేవుడు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి. 1 సంవత్సరం కిందట ఎవరైనా నన్ను గాయపరిస్తే నాకున్న బలహీనత ఇది. సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు నాకు అది జ్ఞాపకమే ఉంటుంది. నేను మర్చిపోను తొందరగా. చాలామంది అనుకుంటారు ఓఫీర్ గారు చాలా మంచోడని, కానీ అంత మంచోడిని కాదు. ఇది నా వీక్నెస్, ఇది నేను ఒప్పుకుంటున్నా. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన సంగతులు నాకు ఇంకా జ్ఞాపకం. ప్రియులారా, వాళ్ళకి ఏదైనా గుణపాఠం నేర్పాలి, వదలకూడదు అని కక్ష కట్టే మనస్తత్వం నాకు జీన్స్లో వచ్చింది. కానీ మరి ఇప్పటిదాకా ఎవరు నేను కొట్టలేదు, పగ తీర్చుకోలేదు, చంపలేదు, ఏమి చేయలేదు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం ఏది చెప్పిందో దానిని పాటించాలని బేసిక్ యాటిట్యూడ్ ముందు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను నేను. లేకపోతే నా ద్వారా ఎన్ని మర్డర్లు అయిపోను. చాలా ఈజీ. నేను ఇక్కడ వాక్యం చెప్పుకుంటాను, 2-3 లేచిపోతారు అక్కడ, ఎవరికి తెలియదు కూడా, చేతికి మట్టి కూడా అంటదు. అట్లాంటి బుర్ర నాది. కానీ నేను ఎప్పుడు చేయలేదు. 62 ఏళ్ళు వచ్చినాయి, పర్వాలేదు. పగ అనేది ఆయన చూసుకుంటాడు, నా పని కాదు, అవసరం లేదు. నేను దేవునికి ఏం చెప్పాను తెలుసా? నేను వెళ్ళి వాడిని పగ తీర్చుకొని క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం ఓఫీర్ ఇలా చేశావని అడిగే అవకాశం నీకు నేను ఇయ్యను. ఉల్టా నేను ఛాన్స్ తీసుకుంటా. నాకు వాడు గాయం చేశాడు, నేనే పగ తీరుస్తానని నువ్వు అన్నావుగా,
నేను పైకొచ్చి ఏంటి ప్రభువా వాగ్దానం చేసి తప్పేవేంటి, మాట తప్పేవేంటి, నువ్వు న్యాయం చేయలేదు, వాడు ఇంకా పచ్చగా ఉన్నాడు, నేను వచ్చేసే చచ్చిపోయి అయిపోయింది, మహిమలోకి వచ్చాను, ఏమైంది నీ వాగ్దానం, నిన్ను నేను అడుగుతాను, జాగ్రత్త. ఇది దేవుని ముందు నా నిబంధన. నన్ను ఎందుకురా నువ్వు తప్పు చేసావు, కొట్లాటేసుకున్నావు, మర్డర్ చేసావు, కొట్టావు, తిట్టావు, పగ తీర్చుకోవడం ఎందుకని నువ్వు అడిగే అవకాశం ఇయ్యను. మీకు మీరే పగ తీర్చుకొనకుడి, పగ తీర్చుట నా పని అన్నాడు లేదా. కనుక నీ పని నువ్వు ఎందుకు చేయలేదని నేను అంటాను, అది గుర్తుపెట్టుకో. నేను కూడా మొండోడినే తింటాను, నీ కొడుకునే కదా. కనుక నువ్వు జాగ్రత్త, తొందరగా బద్మాషులందరినీ శిక్షించడం మొదలుపెట్టు. లేకపోతే మాత్రం నేను నిన్ను అడుగుతా, న్యాయపీఠం ముందు నన్ను అడుగు, లెక్కలన్నీ చెప్పుకుంటా, నేను కూడా అడుగుతాను. కోర్టు ముందు అప్పీల్ ఉంటుంది. దేవుడు అన్నాడు నీకు ఆ ఛాన్స్ ఇయ్యను, నేను కూడా నా డ్యూటీ సరిగ్గా చేస్తాను, నా చిత్తము నెరవేర్చడానికి నీకు సిద్ధ మనసు ఉంది కనుక నీ కొరకు నా వాగ్దానం నెరవేర్చడానికి నాకు సిద్ధ మనసు ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. ప్రియులారా, మైండ్ మనం మార్చుకోవాలి. వ్యతిరేకమైనవి నెగటివ్ థాట్స్ అన్నిటికీ మనం ఒక 4 అడుగులు వెనుక ఉండాలి. కానీ మంచి పనులు నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్గా ప్రేమించుట, క్షమించుట, ప్రోత్సహించుట, ఆదరించుట, ఇలాంటి మంచి పనుల కొరకు రెడీగా ఉండాలి. దేవుని వాక్యం నమ్మడానికి రెడీగా ఉండాలి, అనుమానించడానికి కొంచెం నిదానించాలి. దేవుడు చెప్పిన పని చేయడానికి రెడీగా ఉండాలి. కాళ్ళకు చెప్పులు తొడుక్కొని పస్కా గొర్రె పిల్లను తినమన్నాడు దేవుడు. కొంతమంది రక్షణ పొంది 30 ఏళ్ళు అయినా ఇంకా కాళ్ళకు చెప్పులు లేవు, ఏది చెప్పినా చెయ్యడు, అదెందుకు ఇదెందుకు అంటుంటాడు. కాళ్ళకు చెప్పులు లేవు వాడికి. చెప్పులు ఉన్నవాడు ఎందుకు అని అడగడు, చెప్పిన పని నోరు మూసుకొని చేస్తాడు. ఒకడు అన్నాడు బాప్తిస్మం ఎందుకు సార్ అని. బాప్తిస్మం ఎందుకు నేను చెప్తానో లేదు, కానీ ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో నేను చెప్పగలను అని చెప్పాను. బాప్తిస్మం ఎందుకో నేను చెప్పను, ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో నేను చెప్తా అంటే, చెప్పండి సార్, ఎందుకంటే నీకు చెప్పులు లేనందుకు వచ్చిందని చెప్పి. నీకు చెప్పులు లేవు, నీకు సిద్ధ మనస్సు లేదు. ఇప్పుడు అన్య మతాలు ఉన్నాయండి, వాళ్ళు ఎప్పుడైనా ఆ మతములో ఉన్న ఏ సిద్ధాంతమునైనా ఏ రూల్నైనా వాళ్ళు ప్రశ్నిస్తారా? ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, రంజాన్ టైంలో ఉమ్మి కూడా మింగకుండా రోజంతా రోజా ఉపవాసం చెయ్యాలి. ఎవరైనా అడుగుతారా అట్లెందుకు ఇట్లెందుకు? అడగరు. వాళ్ళు నోరు మూసుకొని విధేయత చూపుతారంతే. అయ్యప్ప వ్రతం ఉన్నది, నల్ల బట్టలే వేసుకోవాలంటే ఎందుకు నల్ల బట్టలు? నేను బ్రౌన్ బట్టలు వేసుకుంటా, నేను రెడ్ వేసుకుంటా, ఎందుకు? మనసు ముఖ్యం, ఇదంతా ముఖ్యంగా అని వాళ్ళు అనరు. నల్ల బట్టలు వేసుకోమంటే సరే, చెప్పులు తీసేసి నడవమంటే చెప్పులు వేసుకోరు, నేల మీద పడుకోమంటే పడుకుంటాడు, నడిచెళ్ళమంటే నడిచెళ్తాడు. ఏ మతస్థులైనా వారి మతములో ఉన్న సిద్ధాంతాలను, నియమాలను నోరు మూసుకొని ప్రశ్నించకుండా పాటిస్తారు. క్రైస్తవులు మాత్రం బాప్తిస్మం ఎందుకు, దశంభాగం ఎందుకు, అక్కడికి ఎందుకు, ప్రభుబాలు ఎందుకు, ఇదెందుకు, అదెందుకు అని. ఎందుకు తెలుసా? వీళ్ళు చెప్పులు లేని క్రైస్తవులు. వీళ్ళు ముందు మనస్సు రెడీ చేసుకోవాలి. తొందరపడి బాప్తిస్మం పొందడం కాదు బాబు, చెప్పులు వేసుకొని బాప్తిస్మం పొందాలి. తొందరపడి యేసు ప్రభువుని తినేస్తాననడం కాదు, చెప్పులు వేసుకొని తినాలి. ఆ చెప్పులు ఏమిటంటే, నువ్వేది చెబితే అది చేస్తాను, ఎదురు ప్రశ్నించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంగీకరించుటకు మనసు ఉండాలి. ప్రతి సమయములోనూ స్తుతించమన్నాడు. అలాగే ప్రభువా, పరిస్థితి, సందర్భం, సమయం ఎలాగున్నా నేను స్తుతిస్తాను అనాలి. అంతేగాని స్తుతి అంటే దేనికండి? దానికి ఏమన్నా కామన్ సెన్స్ ఉండాలా? ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, స్తోత్రం హల్లెలూయా అంటే తన్నరు పట్టుకొని. దేనికైనా ఒక సమయం, సందర్భం ఉండాలా, ఒక న్యాయం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఒక మనిషి చనిపోయాడు, ఎవడని చెప్పాడు అనుకోండి,
ఏమండి నా భార్య చచ్చిపోయిందంటే హల్లెలూయా దేవునికి స్తోత్రం గాడ్ ఈజ్ గుడ్ హల్లెలూయా అని అంటే వాడు తన్నడు పట్టుకొని భార్య చచ్చిపోయి నేను ఏడుస్తుంటే నువ్వేంద్రా హల్లెలూయా అంటావని. కానీ వాడి భార్య చచ్చిపోయినందుకు మనం హల్లెలూయా అనడం ఏమో కానీ ముందు వాడికి ఉండాలి. ప్రభువా సమస్తము మేలు కొరకే నీవు సమకూర్చి జరిగిస్తున్నావు, ఈ గాయము కూడా ఎందుకు పెట్టావో నీ చిత్తము, నీ చిత్తాన్ని ప్రశ్నించలేను, నీకు వందనాలని మనస్సు వాడికి ఉండాలి. ప్రతి గాయము కొరకు నీకు స్తోత్రం. నేను పాట రాశాను, ప్రతి గాయముకై నీకే స్తోత్రము, ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానంబుల కొరకును స్తోత్రము, ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానంబుల కొరకును స్తోత్రము, నా వేదనలో నిన్ను రుచించితి, నా వేదనలో నిన్ను రుచించితి, మరి అధికముగా శ్రమకై వేడితి, మరి అధికముగా శ్రమకై వేడితి, మేలాయను ప్రభు శ్రమనుందుటని, దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు గాయపడుటని, దాసునికెంతో మేలాయను ప్రభు, గతకాలపు జీవిత వ్యధలనియు నేటి మధుర గీతములాయను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటిదాకా మనం ఎంత దూరం నడిచామో, ఎన్ని వేల ప్రసంగాలు విన్నామో, ఎన్ని పోరాటాలు చేసి ఓడిపోయామో, ఎన్ని విజయాలు పొందామో అదంతా పక్కన పెట్టేద్దాం. ఇవాళ ఒక తీర్మానం చేసుకుందాం, నా మనస్సును నేను మార్చుకుంటా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రోమా 12వ అధ్యాయములో అద్భుతమైనటువంటి హెచ్చరిక అది. మనకు తరతరములకు దేవుని సంఘమునకు దారి చూపే నక్షత్రము లాంటి మాట అది. దయచేసి 2వ వచనం రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి, మీ మనస్సు మారాలి. నేను ఎన్ని వేల సార్లు చెప్పాను ఈ 40 ఏళ్ల ప్రసంగ పరిచర్లు, మనస్సు విషపూరితమైతే ఏ ప్రసంగము నీకు పనిచేయదు. మనస్సులో ద్వేషము నిండిపోతే ఏ మర్మమైనా నీకు ప్రత్యక్షం కాదు. మనస్సులో ద్వేషము నిండిపోతే దేవుడు మాట్లాడడు, మాట్లాడినా నీకు అది నెగటివ్గానే అర్థమవుతుంది. యోగ్యమైన మనస్సుతో వాక్యం వినాలి, యోగ్యమైన మంచి మనస్సుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, సువార్త ప్రకటిస్తాం, కానుకలు ఇస్తాం, సేవ చేస్తాం, కానీ మనస్సులో విషం ఉంది, ఏమి లాభము? ప్రియులారా, మనసు ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంపల్స్ ఇస్తాం. ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు. నా సంగతి అయితే మీలో చాలామందికి తెలుసు. సంఘములో భయంకరమైన ద్రోహము చేసి నన్ను నష్టపరిచి లక్షల రూపాయలు అన్యాయంగా నా దగ్గర లాక్కొని నా మీదకి గూండాలను పంపి బెదిరించి, ఎక్కడ కూటాలు ఎక్కడ వాక్యం చెబుతున్నా ముందొచ్చి గూండాలు కూర్చుంటారు. నేను కిడ్నాప్ చేస్తాం, డబ్బులు ఇవ్వరు. నేను తీసుకోలేదు బాబు, నాకు తెలియదంట, నీ పేరు చెబుతున్నారు. అలాగా నాకు భయంకరమైనటువంటి సమస్యగా మారిన మనిషి. నా భార్య హాస్పిటల్లో ఉందండి, 30,000 రూపాయలు కట్టాలి, లేకుంటే వాళ్ళు డిశ్చార్జ్ చేయడం లేదు. హాస్పిటల్లో ఉండనిస్తే రోజుకో 1000 రూపాయలు మళ్ళీ కొత్తగా బిల్ అవుతుంది. నాకు 30 రూపాయలు కావాలని ఫోన్ చేస్తే వర్షంలో తడుచుకుంటూ చేతకుండేది స్కూటర్.
స్కూటర్ నడుపుకుంటూ వర్షంలో దడుచుకుంటూ ఒక్కడిన పోయి 30,000 రూపాయలు బిల్లు కట్టి వచ్చినాను నేను. ఎందుకంటే ద్వేషం ఉండొద్దు. నన్ను చాలా గాయపరిచాడు, నష్టపరిచాడు. సీక్రెట్గా ఎందుకు వర్షంలో తడుస్తూ పోయింది తెలుసా? సంఘంలో ఎవరికి తెలియకుండా చేయాలి మంచి పని. వాడు ఎంత ద్రోహం చేశాడంటే ఇప్పుడు నేను 30 రూపాయలు ఇస్తే వీళ్ళు కొడతారు నన్ను. అంత కక్ష అందరికీ ఉంది వాడి మీద. మా అన్నయ్యని ఇంత కష్టపెట్టాడు, నష్టపెట్టాడు, దౌర్భాగ్యుడని సంఘస్థులు, సంఘంలో ఆడవాళ్ళే కొడతామన్నారు అతన్ని. అన్నయ్యని ఇంత కష్టపెడతావు నువ్వని తెలిస్తే మాత్రం తప్పకుండా నాతో గొడవ వేసుకుంటారు. కొట్టకపోయినా ఏంటన్నయ్య అసలు తెలివి లేదు, వాడికి 30,000 ఇవ్వడం ఏంటి, చావని వాడి పెళ్ళాం మనకెందుకు అని వీళ్ళందరూ నాతో గొడవ వేసుకుంటారు. మంచి పనే చేస్తున్నా, కానీ సీక్రెట్గా వర్షంలో తడుస్తూ కుకట్పల్లి నుండి చందానగర్ దాకా పోయి వాడికి బిల్లు కట్టి వచ్చాయి. ఎవ్వరికి తెలియదు. 2-3 సంవత్సరాలు అయ్యాక తెలిసింది. నువ్వు కట్టే ఉంటావు కదా అప్పుడు బిల్లు అని నన్ను అడుగుతున్నారు. అవును బాబు, మరి వాడికి ఎవరు దిక్కులేదు. వాడికి దిక్కు ఏంటన్నా, మనకి ఇంత కష్టం ఇంత నష్టం చేశాడు వాడు. పోనీ వెనుకున్న వాటిని మరవమన్నాడు దేవుడు. అందుకు నాకు సిద్ధ మనసు ఉంది. క్షమించటానికి సిద్ధ మనస్సు, ప్రేమించటానికి సిద్ధం. నేనే తలుచుకుంటే ఓ కోడి పిల్లలాగా పిసికేస్తామండి. నాకు పెద్ద విషయం కాదు అది. నేనే తలుచుకుంటే ఎప్పుడో జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది వాడికి. కానీ అలాగా చేయకూడదు. మంచి కొరకు ఎప్పుడూ సిద్ధమైన మనస్సు, నెగటివ్ ఫీలింగ్స్ కొరకు ఎప్పుడూ మన మనస్సు కొంచెం వెనక 4 అడుగులు వెనక ఉండాలి. అలాగ మన మనస్సును మనము ప్రోగ్రామ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కంప్యూటర్ని అలాగ ప్రోగ్రామ్ చేయవచ్చు, మన మైండ్ని అలాగ ప్రోగ్రామ్ చేయవచ్చు. దేవుని వాక్యానికి అనుకూలమైన తలంపులకు మన మనస్సు సిద్ధంగా ఉండాలి. వాక్యానికి విరోధమైన తలంపులకు మన మనస్సు దూరం ఉండాలి. అలాగ మనం మార్చుకుంటే ఆ తరువాత వినే ప్రతి సందేశం నీలో 100 ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నువ్వు చేసే ప్రార్థనకు జవాబులు వస్తాయి. యేసు పోలిక నీలో తొందరగా ఏర్పడుతుంది. నువ్వు సువార్త చెప్పినా రక్షింపబడనోళ్ళు ఒట్టిగా నిన్ను ముఖం చూసి రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అంగీకరించుటకు మనస్సు ఉండాలి. ఇవాళ చాలామంది 100 కొలది పాస్టర్లు నాకు ఫోన్ చేసి, అబ్బుల్ గారికి చేసి, మార్క్ బాబు గారికి చేసి, అయ్యగారి ప్రసంగాలు చాలా బాగుంటున్నాయండి, అయ్యగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి, యుగాంతం బుక్ ఉన్నదా కావాలండి అని వస్తున్నారు. ఎప్పటి నుంచో తెలిస్తే మరి 30 ఏళ్ళు బట్టి ఎందుకు కనపడలేదు అంటే, అప్పుడు మేము ఆయన బుక్ తప్పనుకున్నామండి. ఎందుకు తప్పనుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఒప్పనుకున్నావు? 30 ఏళ్ల కిందట యుగాంతము వద్దని చింపినోళ్ళు, తగలబెట్టి కాల్ చేసినోళ్ళు ఇవాళ రంజిత్ ఓఫీర్ గ్రేట్ అంటున్నారు 30 ఏళ్ళు అయ్యాక. నేను మిమ్మల్ని ఒక మాట ముక్కుసూటికి అడుగుతున్నా. 30 ఏళ్ల కిందట ఈ సత్య గ్రంథాన్ని ఎందుకు ద్వేషించారు? అంగీకరించే మనస్సు లేక. ఇంకో ప్రశ్న, ఇప్పుడు వచ్చిన ఈ మనసే 30 ఏళ్ల కిందట ఉంటే సార్వత్రిక సంఘానికి ఎంత ఆశీర్వాదం ఉండేది. ఇప్పుడు రైట్ అంటున్నాడు కదా, ఇదే గ్రహింపు 30 ఏళ్ల కిందట వచ్చి ఉంటే ఎన్ని కోట్ల మంది సత్యంలోకి వచ్చేవాళ్ళు. అన్ని కోట్ల మంది రాకుండా వీడే అడ్డుకున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, సారీ అండి, మీరే రైట్ అండి, మాకప్పుడు ఎందుకు అర్థం కాలేదు? తెలివి లేక కాదు, వాక్యం తెలియక కాదు, అంగీకరించే మనస్సు లేక. ఒకప్పుడు సత్య గ్రంథాలను ద్వేషించాడు, ఇప్పుడు లెంపలేసుకొని వస్తున్నాడు. ఈ లోపల జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? జరిగిన నష్టాన్ని వీడు పూడుస్తాడా, వీని తాత పూడుస్తాడా? ఎంత బహుమానం పోగొట్టుకున్నాడు. గనక ఏది ముఖ్యమో దాని మీద దృష్టి పెట్టాలి. మన మనస్సులో ఏ విధమైన ద్వేషానికి మనము తావీయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో నష్టపోవడానికి కారణము పెద్ద పెద్ద పాపాలు, వ్యభిచారము, నరహత్యలు అవి కాదు. అవి మనం చెయ్యం, దానికి ఆమడ దూరం మనం. కానీ
తీవ్రమైన నష్టాలకు కారణం చిన్న చిన్న పాపాలు, ద్వేషము, అసూయ. ఇవే ప్రియులారా. గండిగుంట రాజబాబు గారు ఒకసారి మంచి ఒక పిట్ట కథ చెప్పాడు, మంచి ఉపమానం. అన్న చాలా హ్యూమరస్, బాగా నవ్విస్తూ వాక్యం చెబుతాడు. ఓసారి చెప్పాడు ఏంటంటే, ఒక సావుకారు గారు ఉన్నారట, సేటు గారు. ఆ సేటు ఇంట్లో దొంగపడ్డాడు, ఒక దొంగలు వచ్చారు. సావుకారు కోమట, ఆయన భార్య ఇద్దరు మంచం మీద పడుకున్నారు. దొంగ వచ్చి కత్తి చూపించాడు. కత్తి చూపిస్తే భయపడిపోయాడు సేటు గారు. నన్ను చంపొద్దు, నన్ను ఏం చేయొద్దు, నీకేం కావాలని అడిగితే తాళ్ళచోలు గుర్తు ఎక్కడుందంటే దిండుకి ఎదురుడు తీసిచ్చాడు. నాకు ఇస్తావే, నువ్వే తీ ఆ బీరువా అని కత్తి వాడికి చూపిస్తే సేటు గారు భయంగా వెళ్ళి బీరువా తీశాడు. దాంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసి ఈ టవల్లో మూట కట్టన్నాడు. బొజ్జ కొంచెం బాణపొట్టు ఉంది, వంగి కట్టలేను, మూట కట్టలేను అన్నాడు. సరే నేనే మూట కడతాను, కదిలావో పొడి చేస్తాను నిన్ను. దీపం ఉంది, అరచేతిలో ఇలా పట్టుకొని కదలకుండా నిలబడు, కదిలావో నిన్ను పొడి చేస్తాను. అలాగే అన్నాడు. ఇలాగ సావుకారు గారు దీపం పట్టుకున్నాడు. అమ్మగారేమో భయపడతా వణుకుతా చూస్తాం. వాడు వంగి ఆ మూట అంతా కట్టుకొని టాటా చెప్పి కిటికీలో దూకి వెళ్ళిపోయాడు. సావుకారమ్మ అంటుంది వెళ్ళిపోయాక, ఏమండి ఆ దొంగ ఎంత తెలివైనడండి. వీడు చిర్రెత్తిపోయింది. దొంగ తెలివైనడు అంటే డబ్బులు పోయి నేను బాధపడుతుంటే అన్నాడు. కాదండి, వాడు ఏం శ్రమ తీసుకోకుండా మనతోనే బీరువా తీయించాడు, మనతోనే డబ్బులన్నీ మూట కట్టించాడు. ఆఖరణ ముడి మాత్రం నువ్వు వేసుకున్నావు, చాకిరి మొత్తం మనతోనే చేయించాడు. వాడు ఎంత తెలివైనడు అండి అంటే, వాడు ముఖం తెలివి, నా తెలివి ముందు వాడి తెలివి ఏపాటి. మీ తెలివి ఏంటండి? వాడు ఇలా దీపం పట్టుకోమన్నాడా? పట్టుకోమన్నాడు. కదలకుండా ఉండమన్నాడా? అన్నాడు. నేను 3 సార్లు ఇలాగ ఊపాను అన్నాడు. వీడు 3 సార్లు ఇలా ఊపాడట, వీడు తెలివైనడంట. నేనేదో దీపం ఊపానని వీడు మురిసిపోయి నేను తెలివైన అని అనుకోవడం. జీవితకాలం అంతా కష్టపడి పోగు చేసినటువంటి, మూట కట్టినటువంటి, దాచుకున్నటువంటి నిధి, కోట్ల రూపాయల విలువైన వెండి, బంగారము, రొక్కం తీసుకెళ్ళిపోయి ఇంత నష్టం ఎప్పటికి పోడాలి? రోజంతా దీపం పట్టుకొని ఊపుకుంటా వస్తాయి డబ్బులు. చాలామంది క్రైస్తవులు తెలివిలాగుందని చెప్పారు రాజబాబు గారు. జీవితంలో పొందవలసిన ఆశీర్వాదములన్నీ పోగొట్టుకొని నేనేదో దీపం ఊపాను, నేనే తెలివైనోడిని అని అనుకున్నట్టుగా ఉంది. అలాంటి పొరపాటు చేయవద్దు. ఎలాంటి మనస్సు కలిగి ఉంటే దేవుని చిత్తం మనం తెలుసుకోగలుగుతాము, దేవుని చిత్తం నెరవేర్చగలుగుతాము. అలాంటి మనస్సును మనలో సిద్ధపరచుకోవాలి. వారు తమ మనస్సు సిద్ధపరచుకోలేదు, యోగ్యమైన మనస్సుతో వాక్యం వినలేదు. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోయే ఎలియా ఇతడే. చాలామందికి అంగీకరించే మనస్సు లేదు గనుక కడబూర అనే మాట అర్థం కాలేదు. అంగీకరించే మనస్సు లేదు గనుక దానియేలులాగా మనము సింహాల గుహలో పడద్రోయబడే అవకాశం ఉందని అర్థం కాలేదు. అంగీకరించే మనస్సు లేదు గనక శద్రకు మేషకు అబేద్నెగో స్థానంలో ఒకనాటికి మనం ఉంటామేమో అని అర్థం కాలేదు. అంగీకరించే మనస్సు లేదు గనుక ఫిలిప్పీ చెరసాలలో పౌలు శీల ఉన్న స్థానంలో మనం ఉంటాము అనేది అర్థం కాలేదు. అంగీకరించే మనస్సు లేదు గనుక సత్యం అర్థం కాలేదు. యోగ్యమైన మనస్సు లేదు గనుక యెజబెలు బోధలే మనస్సులో గూడు కట్టుకున్నాయి. ఇంకా ఇప్పటికీ తెలివి తక్కువ మాటలు వాదించే వాళ్ళు ఉన్నారు.
కడబూర వేరు ఆఖరి బూర వేరు అని మాట్లాడుతుంటాడు. ఒకవైపు కరోనా స్టార్ట్ అయింది బాబు, తెగుళ్ళు స్టార్ట్ అయినారా నాయన. మీరు కలలోనైనా ఊహించారా ఈ తెగుళ్ళను? ఏ తెగులు రాకముందు హ్యాపీగా ఎత్తబడతామని ప్రసంగాలు చేసుకున్నారు. ఇక్కడేమో వాయించుడు స్టార్ట్ అయిపోయింది, ఇంకా తీవ్రమైనవి వస్తాయి. ఇప్పటికైనా బుద్ధి కలిగి మారు మనసు పొందండి అంటే అంగీకరించే మనస్సు లేదు. అంగీకరించే మనస్సు లేక కొంతమంది అగ్నిగుండంలో పడేదాకా సువార్త నమ్మరు. అంగీకరించే మనస్సు లేనందు చేత రాకడలో విడువబడిపోయేదాకా యుగాంతం గ్రంథాన్ని కూడా నమ్మరు. గనక ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది అసలైన తెలివితేటలు క్రైస్తవుడిలో ఎలా ఉండాలంటే, నిజమైన తెలివైన క్రైస్తవుడు ఎవడంటే, బైబిల్ గ్రంథములో దేవుడు నాకు చెప్పిన మాటలు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను పాటిస్తాను, నమ్ముతాను. ప్రేమించమంటే ప్రేమిస్తా, క్షమించమంటే క్షమిస్తా, లోబడమంటే లోబడతాను, బోధను దిద్దుకోమంటే దిద్దుకుంటా, నాకు మనస్సు రెడీగా ఉంది అని అలాంటి సిద్ధ మనస్సు కలిగిన వారు పస్కా గొర్రె పిల్లలు తినడానికి అర్హులు, పర్ణశాల పండుగలో ఎత్తబడడానికి అర్హులు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనము ప్రార్థన చేసుకుందాం. కొంత సమయము మన ప్రభువును మనం సంధించి ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని ప్రభు తట్టు చూద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనస్సు ఎలాగున్నది? దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవేనా నీవు? బేసిక్ యాటిట్యూడ్ ఈజ్ నెగటివ్, దెన్ గాడ్ కెనాట్ యూజ్ యూ. ఎవరి మీదనైనా నీ మనస్సులో ఏదో ఒక కోశాన మారుమూలన ద్వేషం ఉన్నదా, కోపం ఉన్నదా, పగ ఉందా, ప్రతీకారేచ్ఛ ఉన్నదా? దానిని తొలగించుకోవడానికి నీవు ఈరోజు సిద్ధపడాలి. వాక్యబోధ విషయంలో దిద్దుబాటు చేసుకోవడం నీకు ఇష్టమేనా, లేకపోతే కష్టమా? కష్టం అనుకుంటే నీవు దేవుని సైన్యములో ఉండకుండా తీసివేయబడతావు. ఏం కష్టం నాయనా, మట్టి పురుగును. నీవు దిద్దుకోమంటే నా బోధ దిద్దుకుంటా, నా ప్రవర్తన దిద్దుకుంటా, నా అభిప్రాయాలు మార్చుకుంటా. నీవేం చెబితే అది చేస్తానని నువ్వు చెప్పగలిగితే, త్రికరణ శుద్ధిగా అనగలిగితే, నిన్ను దేవుని సైన్యములో దేవుడు ఒక నాయకత్వ స్థానానికి తీసుకొస్తాడు. అంగీకరించుటకు సిద్ధ మనస్సు, దేవుడు చేయమన్న ప్రతి పని చేయుటకు సిద్ధ మనస్సు, కాళ్లకు సిద్ధ మనస్సు అనే జోడు కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితిలోనూ స్తుతించమన్నాడు, దానికి కూడా నీ మనస్సు సిద్ధంగా ఉండాలి. కరోనా లాక్డౌన్ కండిషన్స్ వచ్చేసాయి, ఫ్రీగా నువ్వు సంచరించలేని పరిస్థితి. స్తుతించగలవా? ఈ భయానక వాతావరణంలో స్తుతించాలి. రాబోయే మహాశ్రమల కాలంలో స్తుతించాలి. అగ్నిగుండంలో విసిరివేయబడినప్పుడు స్తుతించాలి. సింహాల గుహలో విసిరివేయబడితే స్తుతించాలి. కొరడా దెబ్బలు తింటూ స్తుతించాలి. పిడిగుద్దులు తింటూ స్తుతించాలి. సిద్ధమేనా? అన్నీ బాగున్నప్పుడు స్తుతించడమే కాదు, బాధకరమైన పరిస్థితులలో కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ స్తుతించాలి. ప్రభువా నీకు వందనాలు, ఇంతవరకు నాకు తోడై ఉన్న దేవా, ఇక ముందుకు నువ్వు తోడై ఉంటావు. గత కాలంలో మీరు చేసిన సహాయం అంతటి కొరకు నీకు వందనాలు. ముందు రాబోతున్న శ్రమల కాలంలో కూడా మీరు నాకు ప్రక్కనే ఉంటారు కనుక నీకు వందనాలు. ప్రతి పోరాటములో, అగ్నిగుండములో, సింహాల గుహలో, చెరసాలలో, కొరడా దెబ్బల మధ్యలో, ప్రజల అధికారులు ఎదుట నేను తీర్పు తీర్చబడుతున్నటువంటి పరిస్థితిలో
నీవెప్పుడు నాకు తోడుగా ఉన్నావు కనుక నీకు వందనాలు వందనాలు వందనాలని మన రెండు చేతులు పైకెత్తి ఆకాశంతో పైకెత్తి ప్రభును స్తుతించుకుందాం. ఇది స్తుతి సమయము, ఇది ఆరాధన సమయం. మన కాళ్ళు లేడి కాళ్ళుగా ఏ రీతిగా మారగలవో ఆ రహస్యాన్ని ప్రభు మనకు నేర్పించినందుకు స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము వేగముగా పరిగెత్తగలిగే విధానం, అతివేగముగా సంపూర్ణమయ్యే విధానం, ఆ రహస్యాన్ని నేర్పించినందుకు ప్రభువానికి వందనాలని చెప్దాం. ఎన్ని బోధలు నేర్చుకున్నా, ఎంత వాక్య జ్ఞానము పొందినా నీ సైనికుణ్ణి కాలేకపోతున్నాను. ఎందుకు? నా మనస్సులో ఎక్కడో ఏదో లోపం ఉందని నాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రత్యేకంగా గడిచిన దివ్య ప్రేమ మహాసభల విషయంలో దేవుడు చేసిన సహాయం అంతటి కొరకు ప్రభువును స్తుతిద్దాం. ఎంతో అద్భుత రీతిగా దేవుడు పవర్ సప్లై విషయంలో సహాయం చేశారు. దేవుడు తన వాక్య సందేశాలు పంపించినందుకు ప్రభువును స్తుతిద్దాం. మరి భోజన ఏర్పాట్ల విషయంలోనూ, సంగీత సేవ విషయంలోనూ, రాకపోకల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్లో, గ్రౌండ్ అరేంజ్మెంట్స్లో, స్టేజ్ అరేంజ్మెంట్స్లో దేవుడు చేసిన సహాయం అంతటి కొరకు దేవునికి మనం రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవాజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా అందరికీ జీవాజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘాస్తంభము నిత్యము నడిపించును, నిత్యము నడిపించును. నీవే నమ్మకమైన గ్లోరీ చూడవు, నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప ఆమేన్ అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, నీవే నమ్మకమైన గ్లోరీ ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి. కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా. ఉంచియున్నావు మాదిరిగా వారి, నీ ఆలోచన గొప్పది. ఆమేన్ నీ ఆలోచన గొప్పది. నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. నీవే ఆమేన్ నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప ఆమేన్ హల్లెలూయా దయాళుడా. ప్రభువా నీవే ఆమేన్ నమ్మకమైన
ఇహపారమందు నివసించువారు నీ నామము మోకరింతురు. ఇహపారమందు నివసించువారు నీ నామము మోకరింతురు. మహిమా పరతురు దేవుని గ్లోరీ మహిమా పరతురు దేవుని అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు నీవే క్రీస్తువానుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఆమేన్. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. హల్లెలూయా. అందరం రెండు చేతులెత్తి ప్రభువును ఆరాధిద్దాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి విడిపించినట్టు మమ్మల్ని విడిపించాను. ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించినట్టు మమ్మల్ని నడిపించావు. ఇశ్రాయేలీయులను అరణ్యంలో పోషించినట్టు మమ్మల్ని పోషించావు. ఇశ్రాయేలు దేవుడవే మా దేవుడు అయినావు. నీకు వందనాలు వందనాలు. ప్రభు దివ్య ప్రేమ సభలంతా అద్భుతంగా జరిగించినందుకు నీకు స్తోత్రం. అయ్యా అప్పటికప్పుడు ధనమును సమకూర్చున్నావు. అయ్యా చేతిలో ఏమి ధనము లేకుండా మొదలుపెట్టిన ప్రయత్నం ఏ లోటు లేకుండా జరిగించినావు. మా పోషకుడా నీకు వందనాలు, మా నాయకుడా నీకు వందనాలు, మా రక్షకుడా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలనైనా హృది కలిగించెనే, శిలనైనా హృది కలిగించెనే. వెలయేలే నీ కృపా, వెలయేలే నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా హల్లెలూయా నన్ను దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే చింత నుండి నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా కృపా కృపా
ప్రభువా నీకు వందనాలయ్యా. మా జీవితాలను, మా పరిచర్యలను, సేవలో మీరు అప్పగించిన బాధ్యతలను, కార్యక్రమాలను ఏ లోటు లేకుండా నీ కృప చేత ఇంతవరకు నడిపించిన దేవా, ఇక ముందుకు కూడా నడిపిస్తావు. కడబూర ధ్వనించేదాకా, నువ్వు రెండవసారి వచ్చేదాకా, మేఘం మీద మమ్మల్ని తీసుకుని వెళ్ళేదాకా, కడబూర ధ్వని మేము వినేదాకా మమ్మల్ని నడిపిస్తావు. నిశ్చత్వంలో ప్రవేశపెడతావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ యొక్క మాట చేత మమ్మల్ని నడిపిస్తావు తండ్రి. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపిస్తావు. తర్వాత మమ్మల్ని మహిమలో ప్రవేశపెడతావు కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. యేసయ్య నామము సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినది. యుగములన్నిటను యేసురాజు స్తోత్రార్హుడు. ఎంత స్తుతించినా తక్కువే. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. రక్షణ పాత్రమును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రము. రక్షణ పాత్రమును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రము. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములోన యుగ యుగములలో నీకే. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు పాపశాపం మోసితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు పాపశాపం మోసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని ఎంతగా స్తుతించినా తనివి తీరదు, మా రుణం తీరదు నాయన. చచ్చిపోయేదాకా స్తుతిస్తూనే నిన్ను ఆరాధిస్తూ ఆఖరి శ్వాస విడుచుట ఎంత ధన్యకరం. ఆఖరి శ్వాస పీల్చిన తర్వాత వెంటనే దేవదూతల మధ్యలో మేల్కొని మళ్ళీ స్తుతించట ఎంత ధన్యకరం. స్వామి, నువ్వు స్తుతికి పాత్రుడు. మిగతా లాజిక్కులేమి మాకు తెలీదు. నిన్ను స్తుతించటం ఎంతో మంచిది, ఎంతో ఒప్పిదం. ఇది న్యాయం. నిన్ను స్తుతించకపోవడం చాలా తప్పు. ఇవాళ మేము ఉన్నామంటే నీ కృపను బట్టి బ్రతుకుతున్నాం, బాగున్నాం, క్షేమంగా ఉన్నాం, నీ సేవ చేస్తున్నాం. నిశ్చత్వంలో కనబడే కొన్ని పనులు మేము ఇక్కడ చేస్తున్నాం నీ ఆత్మ ద్వారా. ఇదంతా నీ కృపనైనా ఎంత స్తుతించినా తక్కువే. కానీ కాలమునకు బందీలము, కాలం పరిమితులకు మేము ప్రభువా బందీలమై ఉన్నాం. ముగించుకోవాలి, తప్పదు. మీరే అప్పగించిన ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక ప్రభువా, ఈ స్తుతి కూటాన్ని ముగిస్తున్నాం కానీ మా హృదయంలో స్తుతిని ముగించటం లేదు నాయన.
మా హృదయంలో ఆరాధన ముగించడం లేదు నాయన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండును అనే వచనాన్ని మేము నీ సన్నిధిలో శపథముగా, మా తీర్మానముగా ప్రకటిస్తూ, మళ్ళీ మేము నీ సన్నిధిలో ఇలాగ సమకూడే వరకు మా హృదయములో నిన్ను ఆరాధిస్తూనే ఉంటామని మీకు ఒప్పందం చేస్తూ, మా విశ్రాంతి స్థలాలకు, నివాస స్థలాలకు మేము వెళ్ళుచుండగా మమ్మల్ని క్షేమముగా నడిపించమని సకల ఆటంకపరిచే శక్తులు యేసునామములో గద్దిస్తూ బంధిస్తూ మార్గములు సరళమై పొమ్మని యేసునామములో ఆజ్ఞాపిస్తూ, ఈ సంఘము ద్వారా ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించమని మీ దాసుడు మార్క్ బాబును, తన కుటుంబాన్ని, తన సహదాసులు, సహకారులందరినీ ఆశీర్వదించి సంఘమును సంఖ్యలను అభివృద్ధిపరచమని, ఆత్మీయ అంతస్తులు అభివృద్ధిపరచమని, సత్యానికి స్తంభముగా, సత్యం కోసం ధ్వజమునెత్తిన వీరుల ఒక దండుగా, గిద్యోనుల దండుగా, ఏలియాల దండుగా, హనోకుల దండుగా ఈ సంఘమును మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకించి దివ్య ప్రేమ మహాసభలను నిర్వహించిన స్థానిక సంఘమునకు, దైవజనుడికి సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును మనకు అందించినటువంటి మరి ఆత్మీయ తండ్రి యోఫ్రే గారికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సభలు ముగియగానే మరి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ తర్వాత వెంటనే మళ్ళీ అయ్యగారి డేట్ దొరకడం అనేది మరి దేవుడిచ్చిన గొప్ప కృపగా నేను భావిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఎవరు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు. ప్రభుత్వం వారి యొక్క నియమాలను మనము లోబడాలా దయచేసి. మరి అయ్యగారు వెంటనే వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్తారు. మరి అందరి కొరకు ఒక మాట ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఏమైనా సమస్యలు ఉన్నా వాటన్నిటి కొరకు అందరు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సంఘం కొరకు, సమస్యల కొరకు, యవనస్తులకు పెళ్ళిళ్ళు కావాలా, ఎంతోమందికి ఆర్థిక సమస్యలు, అందరు స్తోత్రం. మా ప్రభా, సంఘములో ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ నుదుట నీవిచ్చిన విశ్వాస హస్తాలతో నీ శిలువ రక్తంతో శిలువ గుర్తు వేస్తున్నాం. పురుషులు, స్త్రీలు, యవనులు అందరి తలల మీద నీ పరిశుద్ధ శిలువ రక్తమును ప్రోక్షిస్తున్నాం. నువ్వు సర్వాంతర్యామివి. నీ వస్త్రపు చెంగు ముట్టుకున్న ఒక దీనురాలిని వెంటనే స్వస్థపరచడానికి నీ ప్రభావం బయలు వెళ్ళింది. ఈవేళ మేమందరం నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటున్నామయ్యా. మాకు సహాయం చేయండి, అద్భుతం చేయండి. వెంటనే సకలమైన వ్యాధి బాధల నుండి, సమస్యల నుంచి, మానసిక అశాంతి నుండి, దుష్టుని మంత్ర ప్రక్రియల నుండి, మంత్ర ప్రయోగాల నుండి, ప్రతి విధమైన మనోవేదన నుండి, సమస్య నుండి అందరికీ విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. లైఫ్లో సెటిల్ కావలసిన యవన బిడ్డలు ఉన్నారు. మంచి జీవిత భాగస్వామిని వారికి చూపించండి. మీరే ఇస్సాకును రిబ్కాను కలిపినట్టు అందరి జీవితాలు సెటిల్ చేయండి. ఉద్యోగాలు కావలసిన వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఆరోగ్యములు కావలసిన వారికి ఆరోగ్యం దయచేయండి. దేహ బలహీనతలను యేసు రక్తంతో కొట్టి పారవేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ఆనందభరితులుగా మళ్ళీ తొందరగా నేను చూసే కృప దాయిచ్చాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరికి వందనాలు. మీరు ఓకే, అందరికి మంచిది. వచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కెస్ట్రా బృందానికి ధన్యవాదాలు.